అందరి తరపున సంఘీభావం తెలియజేస్తూ మీ చేతులు పైకెత్తి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలందరూ కూడా మరి ఆ ఎంపీ గారు వెనకాల నిలబడ్డారు అని విప్పి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని మనం చేసుకుంటూ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన యాదవ్ జిల్లా అధ్యక్షుడైనటువంటి పార్లమెంట్ సభ్యులు వారందరికీ కూడా జరిగింది. ఇలా మన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి అనగానే చాలా సంతోషకరమే. మేమంతా కూడా మీ అన్నే ఉన్నామని అన్ని కులాల నాయకులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఏలూరు పార్లమెంట్లో 1947 స్వతంత్రం వచ్చిన కాడికి ఈ రోజు వరకు 17 లక్షల మంది అందరికీ తెలిసిన విషయమే. ఇది స్పెషల్గా మనం ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్లో అభివృద్ధి ఎలా జరిగింది, మన ఎంపీ గారు ఎటువంటి వాళ్ళు అన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి మీద డ్రగ్స్ ఆరోపణ చేయడం అనేది నర్సాపు దిగగానే నర్సాపులో పాజిటివ్ ఉందని చెప్పడం అనేది నర్సాపులో తీరే కష్టమిస్తే ఆ 3 యాభైలో కూడా నీటికి వచ్చింది. అందరూ పొందాలంటే మన ఏలూరు పార్లమెంట్లో 17 లక్షలు అలాగే ఏలూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విభిన్న సామాజిక వర్గముల సమాఖ్య సమావేశానికి చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మన ఏలూరు పార్లమెంట్లో ఈరోజు వరకు ఒక బీసీ సామాజిక వర్గ వ్యక్తి ఎంపీగా చేయలేదు. ఒక బీసీ సామాజిక వర్గ వ్యక్తి ఎంపీగా చేస్తే ఎలా ఉంటుంది, చదువుకున్నవాడు ఎంపీగా చేస్తే ఎలా ఉంటుంది జిల్లా అనే విధాన్ని మన 22 నెలల్లో మన పార్లమెంట్ సభ్యులు చేసి చూపించడం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఆల్ ఇండియా లెవెల్లో నియోజకవర్గానికి 1-2 రైల్వే ఆర్ఓబీలు ఇస్తుంటే మన పార్లమెంట్కి 12 ఆర్ఓబీలు 1000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం కానీ, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయడం కానీ, అలాగే ఏఐ కంప్యూటర్స్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఏఐ కంప్యూటర్స్ స్కూల్స్ పిల్లలు కంప్యూటర్స్ ఇవ్వడం కానీ, అలాగే లైబ్రరీస్ సైన్స్ ల్యాబ్స్లు హై స్కూల్స్లో సైన్స్ ల్యాబ్స్లు కట్టించడం కానీ, ఒక్కొక్క దానికి 5-10 లక్షల చొప్పున ఇవ్వటం, 2 కోట్ల రూపాయలు సైన్స్ ల్యాబ్స్కి ఇచ్చారు, 4 కోట్ల రూపాయలు ఏఐ కంప్యూటర్స్కి ఇవ్వటం. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకురావడంలో కూడా మొదటగా ఉండే ఎట్టి పరిస్థితుల్లో 2027 ఎండింగ్కి పోలవరం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో పనిచేయడం కానీ, ఏ కార్యక్రమం ఉన్నా ఆయన అందుబాటులో పార్లమెంట్లో అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆయన తరపున ఆయన స్టాఫ్ అటెండ్ అవ్వడం కానీ, పెళ్లి కానుక మహేష్ మన్న పెళ్లి కానుక అని ఒక కార్యక్రమాన్ని కొత్తగా శ్రీకారం చుట్టి ఆయనకి శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికి కులాలతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన స్టాఫ్ వెళ్ళి ఆయన అందుబాటులో ఉంటే ఆయన వెళ్ళడం, ఆయన అందుబాటులో లేని టైంలో వాళ్ళ ఆఫీస్ నుంచి స్టాఫ్ వెళ్ళి అటెండ్ అయ్యి మహేష్ అన్న పెళ్లి కానుక అందజేయడం కానీ, అలాగే రోడ్స్ విషయంలో ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్స్ వేయించడంలో కానీ ఇన్ని పనులు ఎంపీ చేయొచ్చు అన్న విషయం ఈ రోజు వరకు ఏలూరు పార్లమెంట్లో నేను 43 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాం. ఇన్ని పనులు ఎంపీ చేస్తారా, ఇన్ని పనులు చేయొచ్చు అన్న విషయం చాలామందికి తెలీదు. ఒక ఎమ్మెల్యే గారికి ఇన్ని గ్రాంట్స్ ఉంటాయి, ఇన్ని ఫండ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఎంపీ ఈ కూడా చేయొచ్చా అన్న విషయం చాలామంది తెలీదు. ఈ ఎంపీ గారు వచ్చిన తర్వాతే ఇన్ని స్కీమ్స్ ఇలా చేయొచ్చు అని ఇలా చేసి రావడం కానీ, అలాగే ఒక 3 సంవత్సరాల పాప నాకు ఆటలో హోల్ ఉందని తీసుకొస్తే 6 లక్షలు అవుతుందంటే ఎల్ఓసికి 1,50,000 రూపాయలు ఎల్ఓసి వస్తే ఉన్న 4.5 లక్షలు మా సొంత డబ్బులతో ఖర్చు చేస్తామని ఒక డాక్టర్ గారిని పిలిచి విజయవాడ రమేష్ సిటీ కార్డియాక్లో హాస్పిటల్ ఆపరేషన్ చేయించే అమ్మాయిని బతికించడం విషయంలో కానీ, అలాగే ఎల్ఓసీల కోసం ఎంతమంది వచ్చినా సరే మెడికల్గా సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ విషయంలో కానీ, మెడికల్ విషయంలో ఏ ఒక్క వ్యక్తి వచ్చినా సరే ఆయన అందుబాటులో ఉన్నా లేకపోయినా సరే ఆఫీస్ స్టాఫ్ దాని కంటిన్యూషన్గా ఎమర్జెన్సీ అయితే మార్నింగ్ పని కట్టుకుని విజయవాడ అమరావతి వెళ్ళి సాయంత్రానికి శాంక్షన్ తీసుకురావడం,
వాళ్ళని ఆపరేషన్ చేయించడం కానీ ఈ పనులన్నీ కూడా చేసే విధానంలో మన ఎంపీ గారు ఫస్ట్ ఉన్నారని తెలియజేస్తూ, ఇటువంటి వ్యక్తి మీద అభియోగాలు మోవడం అనేది చాలా దురదృష్టకరమని మేము అందరికీ తెలియజేస్తూ, 14వ తారీఖున జరిగిన కార్యక్రమంలో ఆయన మీద ముందుగా యూరిన్ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిందని చెప్పడం, అలాగే తెల్లారి బ్లడ్ టెస్ట్ చేయకుండానే చేసినట్టు చూపించి పాజిటివ్ వచ్చిందని చెప్పడం ఇదంతా అవాస్తవం. ఎందుకనంటే పాజిటివ్ వచ్చిందని తెలియగానే మళ్ళీ 3 ల్యాబ్లకి ఎంపీ గారు స్పెషల్గా వెళ్ళి 3 ల్యాబ్లకి వెళ్ళి టెస్ట్ చేపిస్తే 3 నెగిటివ్ వచ్చినాయి. వాళ్ళు బ్లడ్ తీయకుండానే తీశారని చెప్పి పోలీసులు చెప్పడం అనేది అవాస్తవం. ఒక బీసీ ఎంపీని టార్గెట్గా చేసి తెలంగాణ గవర్నమెంట్లో ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. తెలంగాణ వాళ్ళు చేశారా ఆంధ్ర వాళ్ళు చేశారా అన్న విషయం పక్కన పెడితే, మన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అన్నది ఏలూరు పార్లమెంట్లో ఉన్న 17 లక్షల ఓటర్లకి తెలుసు ఎంత మంచి వ్యక్తి అనేది తెలుసు. కాబట్టి ఇటువంటి అభియోగాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని. ఇటువంటి అభియోగాలు అలాగే ఏలూరు పార్లమెంటు సభ్యుని మీద వచ్చిన ఆరోపణలపై పల్లా శ్రీనివాసరావు గారు ఇమీడియట్గా స్పందించి ఆయన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగేటట్టుగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజున అఖిలపక్ష సమావేశానికి వచ్చిన అందరి నాయకులకు, అన్ని కులాల నాయకులకు, అన్ని పార్టీ నాయకులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజున ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణలు కానీ, ఈ నిందలు కానీ, ముఖ్యంగా గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కల చేసుకుని, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు కల చేసుకొని ఈ కార్యక్రమం అనేది, ఈ వ్యక్తి ఎలాంటి మనిషి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఈ 22 నెలల్లో ఏమేమి పనులు చేశాడు, ఈ చరిత్ర ఏంటనేది వారి పార్టీకి కూడా తెలుసు, ఆ జాతీయ అధ్యక్షుల వారికి కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఎవరో ఆయన్ని ఆపాలన్నా పెంచాలన్నా మన చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అఖిలపక్ష నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కల చేసుకుని ఈ మన పార్లమెంటు సభ్యులు ప్రజల్లోకి తొందరగా తీసుకొచ్చి వారు సేవ చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం. మరి ఈరోజు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారిపై వచ్చినటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52% ఉన్నటువంటి బీసీలు ఇలాంటి జ్ఞాని ఉన్నట్లయితే రాజకీయంగా జాతిని ఐక్యం చేస్తాడని ఒక కుట్రతో ఆయన విధమైనటువంటి అన్పాపులర్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. మరి అలాంటి ప్రజల యొక్క సేవ చేస్తున్నటువంటి పుట్టా మహేష్ గారిని ఈ విధమైనటువంటి ఆరోపణలు కల్పిస్తూ మరి చేసినటువంటి ఏదైతే ఆధారాలు లేనటువంటి మాటలు చెప్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మరి నిర్ధారణ చేయవలసిన అవసరత నేడు ఎంతైనది ఉంది. నిర్ధారణ లేకోకుండా మనిషి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తాం బాధాకరం, విచారించదగ్గ విషయం. ఇలాంటి సంఘటనలు జరగనీయకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే అన్పాపులర్ చేసినట్టు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఉంది. అలాంటి చర్యలు కనుక చేసినట్లయితే ప్రజలు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రజలు ఆయనకు మద్దతుగా ఉన్నారనే విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇది జాగ్రత్తగా మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి వ్యక్తి మీద ఎలాంటివైనటువంటి సంఘటనలు దుర్ఘటనలు చేయటం విచారించదగ్గ విషయం. ఆయనకు మందు అలవాటు లేదు, మందు అలవాట్లు ఉన్నట్టు డ్రగ్ సేవించినట్టు మరి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు చేశారనే విషయం ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఆయనతో ఉన్నారు కాబట్టి ప్రజలు చెప్తున్నారు. ఇది నా మాట కాదు, ప్రజల మాట. ప్రజలు మీరు చేసినట్టు ఆరోపణలు ఖండిస్తున్నారు. కాబట్టి పుట్టా మహేష్ గారిని మరి ఆనిముత్యమైనది, చాలా మంచి వ్యక్తి, ఆయన యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది, చాలా జ్ఞాని. అభివృద్ధి చేయడానికి వచ్చినటువంటి ఏలూరు పార్లమెంటు వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమైన విషయాన్ని మేము తెలియజేస్తూ మళ్ళీ తిరిగి ఆయన్ని ఈ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రజలు సహకరిస్తారని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నా. ఇలాంటి ఆరోపణలు ప్రజలు నమ్మొద్దు. దయచేసి ఆయన మంచి వ్యక్తిత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నారనే భావన ప్రజల్లో ఉంది. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. పుట్టా మహేష్ యాదవ్ కుమార్ గారి మీద వచ్చే ఆరోపణల మీద తెలుగుదేశం పార్టీ ఏ రకమైన చర్య తీసుకుందో ఆ చర్యని వెంటనే విరమించాలని చెప్పేసి ఈరోజు ఏలూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు ఇక్కడ ఏలూరులో సమావేశమై
తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా విజ్ఞాపన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం మనం. మరి అటువంటిది ఒక బీసీ నాయకుడికి చేయని పాపానికి మరి రకమైన పనిష్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏలూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా ఈ రోజున బహిరంగంగా చెప్తున్నారు. అందరూ కూడా మీరు గనక ఆ ఉపసంహరించి ఏలూరు పుట్టాంబేద్కర్ తీసుకొస్తే బ్రహ్మరథం పట్టి ఆయన్ని పాలాభిషేకం చేసి మీరు పునీతులు మీ మీద అన్యాయంగా ఆరోపణలు చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే తెలుగుదేశం పార్టీ ఏమైతే సంజయ్ నోటీస్ ఇచ్చి ఆయన మీద ఈ పార్టీ కార్యక్రమాలు పాల్గొద్దని చెప్పిందో దాన్ని వెంటనే విరమించి ఆయన జనజీవన సమితిలో పనిచేసే విధంగా ఏలూరు పార్లమెంట్ని డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాం. విషయం మాత్రం చాలా దురదృష్టకరం. చాలా దురదృష్టకరం. మేమందరం కూడా చాలా ఖండిస్తున్నాము. పుట్టా మహేష్ యాదవ్ గారు ఏదో రాజకీయాల్లో ఏదో చేయాలని కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో దీనికి వచ్చారు ఈ పదవికి. ఆయన పదవికి అలంకారం. అలాంటి వ్యక్తి దాదాపుగా 2,500 కోట్లతో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే దీన్ని చూడలేక ఓరలేక కొందరు నాయకులు ఇలాంటి బురదలు చల్లడానికి చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి, డెవలప్మెంట్ ధ్యేయంగా పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాకు కావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన మళ్ళీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా యూరిన్ తీసుకుని అది అందులో లేదని నెగిటివ్ అని చెప్పి మళ్ళీ తెల్లారే బ్లడ్ శాంపుల్ కూడా తీసుకోకుండా పాజిటివ్ అని చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. ఇది మేమందరం కూడా బీసీ వర్గాలు అందరం కూడా మేము ఖండిస్తున్నాము. అలాంటి వ్యక్తి మాకు కావాలి. ఆయన తిరిగి కూడా కడిగిన ముచ్చులా తిరిగి వస్తారని ఇక్కడ వాళ్ళందరూ కూడా మేమందరం కూడా సభాముఖంగా ఆయన వెన్నంటే ఉంటామని చెబుతున్నాము. అలాగే మహిళలందరూ కూడా మహేష్ యాదవ్ గారితోనే, ఎంపీ గారితో మేము అందరం ఉన్నాము. అలాగే మేమందరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర తూర్పు కాపు సంఘ డైరెక్టర్గా, మాజీ మండలపేట అధ్యక్షుడిగా ఈ రోజున మన పుట్టా మహేష్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణ గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముందుగా ఆ రోజున జరిగిన 10-11 టైంలో పుట్టా మహేష్ యాదవ్ గారు ఇలా డ్రగ్స్ పార్టీలో దొరికారనగానే దాని మీద వివరణ కోసం కొంతవరకు మేము ప్రయత్నం చేశాం. 12 గంటలకి ఆయనకి నెగిటివ్ వచ్చిందని చెప్పి అన్నారు. అక్కడ ఉన్న 11 మందిలో 5కి పాజిటివ్ వస్తే 6కి నెగిటివ్ వచ్చిందని చెప్పి అన్నారు. సరే, మహేష్ గారు ఏ పని మీద వెళ్ళారో, ఏ పని గురించి వచ్చారో ఇక్కడ ప్రజలందరూ కూడా తెలియవలసిన విషయం ఉంది. ఆ పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ స్నేహితుల ద్వారా అక్కడ వాళ్ళతో మాట్లాడే పనిలో వెళ్ళే క్రమంలో పుట్టా మహేష్ యాదవ్ గారు అక్కడ వెళ్ళడం జరిగింది. ఎవరు అలవాట్లు వాళ్ళకుంటాయి. డ్రగ్ తీసుకుంటాడు, మందు తాగిన మందు అవుతాడు, సీడు కాల్తాడు. అలాగే ఏ అలవాట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్న 10 మందిలో కూడా అందరికీ అలవాట్లు ఉండవు. అదే క్రమంలోనే అక్కడికి వెళ్ళిన జరిగింది తప్ప పుట్టా మహేష్ యాదవ్ గారికి అలా అలవాట్లు లేవని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే పుట్టా మహేష్ యాదవ్ గారు వచ్చిన కాంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. ఆయన ఆఫీస్ పక్కన నా ఇల్లు ఉంది. 2 సంవత్సరాలుగా ఆయన యొక్క అభిరుచులేంటి, ఆయన యొక్క పద్ధతులేంటి, ఆయన యొక్క విధానం ఏంటి అనేది కూడా ఆయన పక్కగా దగ్గరగా చూసిన వ్యక్తిలో నేను ఒకడు ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆయన వచ్చిన కాంచి కూడా పామాయిల్ రైతులు అవనే, కోకో రైతులు అవనే, అతి ముఖ్యంగా మాకున్న కొల్లేరు రైతులు అవనే, జాబు మేళా అవనే, జాబుకి ఇంకోటి డెవలప్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ ఏలూరు కాన్స్టిట్యున్సీలో పుట్టా మహేష్ యాదవ్ గారి ద్వారా అతి ముఖ్యంగా ఈ కోకో రైతులు, పామాయిల్ రైతులు వీళ్ళందరూ కూడా చాలా ఆయన మీద నమ్మకంతో ముందుకెళ్తున్నారు. దాన్ని నిలబెట్టి దాన్ని పెంచుకుంటున్నాడు. కాబట్టి రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నాలో, రాష్ట్రంలో ఉన్నాలో, పక్క రాష్ట్రంలో కలిపి పుట్టా మహేష్ యాదవ్ గారిని ఈ రోజున దోషులాగా చెప్తున్నారు తప్ప ఏలూరు ప్రజలు అందరూ కూడా ప్రముఖులు అందరం కూడా పుట్టా మహేష్ యాదవ్ గారిని 100% మేము నమ్ముతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఉన్నాను మానవతా సంస్థలో. అలాగే ఈరోజు మానవతామూర్తి, ప్రజాప్రతినిధి, ఏలూరు పార్లమెంటరీ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గారి మీద వచ్చిన అభియోగంపై ఏలూరులోని యాదవ్ నగర కమ్యూనిటీ హాల్ నందు మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి, రైతులు, అలాగే యువకులు, మహిళలందరూ కూడా ఇక్కడ గొప్పగా పాల్గొనడం జరిగింది. మరి పుట్టా మహేష్ గారి గురించి గత 2 సంవత్సరాలు ఏలూరు పార్లమెంటు సభ్యులుగా ప్రకటించినప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన చేసిన చదువులకి,
ఒక విద్యావేత్తగా ఆయన మంచి కుటుంబంలో పుట్టి ప్రజాసేవకు రావాలని పిలుపునిస్తే మరి ఆ ప్రజాసేవలో రావడానికి ముందుకొచ్చి మరి ప్రజలకు అనేకమైన సేవలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. అంటే ఒక గొప్ప వ్యక్తి. అలాగే ఆయన పార్లమెంట్ సభ్యులైన తర్వాత ముందుగా దివ్యాంగుల కొరకు చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన అద్భుత సేవలు చేశారు వాళ్ళకి, దివ్యాంగులకు కావాల్సినవన్నీ కూడా. అలాగే ముసునూరు అనే గ్రామంలోని పేదవాడి దళితులకు సంబంధించిన కుర్రవాడికి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించిన శ్రేష్టాల్లో సీటు ఇప్పించడం కూడా జరిగింది. అలాగే నవోదయ కానీ నవోదయ కానీ అలాగే అనేకమైన గురుకుల పాఠశాల చాలామంది పేద విద్యార్థులందరూ కూడా వస్తే వారందరికీ తక్షణమే విద్యార్థులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విద్యాదాత కూడా ఆయన అనేక మంది పేద విద్యార్థులు చదువు మధ్యలో ఆగకూడదు, అడ్డు కలగకూడదు అని చెప్పి వారి కోసం ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి వారిని కూడా విద్యార్థులను చదివించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ సర్వీసు చాలామందికి దూర ప్రాంతాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సొంత నిధులతో ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్ కొనిసి అంకితం చేసిన గొప్ప వ్యక్తి, గొప్ప ధర్మదాత. అలాగే ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి తలసిమినాయ పిల్లల కోసం బ్లడ్ అంతగా చాలామంది దెబ్బపడితే ఆ సేవా కార్యక్రమంలో వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి పేరట 2 లక్షల రూపాయలు ఇచ్చి రెడ్ క్రాస్కి కూడా నేను కూడా ఒక సభ్యుడిని, నేను సేవ చేస్తానని చెప్పి ముందుకొచ్చారు. అంటే గొప్ప సంఘ సేవకులు, గొప్ప ప్రజానాయకుడిగా మన మనతోనే. కాకపోతే ఆయనకు వచ్చిన అభియోగం అవాస్తవాలని నిజమనేది తేలుతుంది, నిజాయితీ గెలుస్తుందని కూడా మన అందరూ కూడా అఖిలపక్ష కమిటీలో నినదిస్తూ, అలాగే రాబోయే కాలంలో పుట్టా మహేష్ కుమార్ గారికి ఏ పిలిపించినా ఆయన వెనకాల మేము అందరం ఉంటామని అఖిలపక్ష కమిటీ అంతా కూడా వెన్నంటూ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఆయన ఇంకా ముందుకు రావాలని, ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి బాటలో ముందుకు నడపడానికి మేము అందరం కంకణం కట్టుకున్నామని, ఆ యొక్క వచ్చిన అభియోగం ఏదైతే ఉందో దానికి కూడా మేము కూడా నిజ నిర్ధారణ కమిటీగా మరి అఖిలపక్ష కమిటీ కూడా నిర్వహణకు చేసి దాన్ని అవాస్తవని మేము కూడా తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటూ పుట్టా మహేష్ గారికి మా అందరం కూడా అఖిలపక్ష తరపున సంఘీభావం తెలియజేసుకుంటూ ఆ నాయకత్వం వర్ధించడానికి మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.